హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ షేక్స్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నా. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, చూడండి, బియ్యం పిండి అనమాట. బియ్యం పిండితో అత్రాసులు చేయాలనుకుంటున్నా. ఎలా చేయాలో చూడండి. దానికి కావాల్సిన ఐటమ్ బెల్లం, ఇలా పక్కన తీసుకుందాం. అలాగే బియ్యం పిండి, కాస్త మైదా పిండి, కొంచెం చక్కెర, అలాగే చూడండి వేలక్కలు ఇలా పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఐటమ్ తీసేసుకున్నాం కదా. 3 యాలక్కలు. అత్రాసులకి కొంచెం యాలక్కలు వేస్తే బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బెల్లం ఉంది కదా, అడిగి నేను దీని నిండా తీసేసుకుంటున్నా. బియ్యం పిండి కూడా, అలాగే బెల్లం కాస్త దానికన్నా దీనికన్నా కాస్త తక్కువ. ఎందుకంటే తీపి ఎక్కువ ఉన్న వాళ్ళు, ఎక్కువ తినేవాళ్ళు వేసేసుకోండి. చూడండి, ఇలా తీసుకుందాం. ఫస్ట్ తీసుకుందాం. చూడండి, ఇంకా బాగుంది కదా. ఈ పక్క తీసేసుకొని ఇలా చేసుకుందాం. మళ్ళా అయిపోయింది కదా దాన్ని తీసుకోవడం. ఇంకా గిన్నెలు వేసుకుందాం. చూడండి, దీన్ని తక్కువ తీసేసుకుంటున్నా, కాస్త బెల్లం. ఇప్పుడు కారం లేనిది గుండాలు తీసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుంటాం. ఇలా నేను అన్నం చేశాను కదా పొద్దున్న, అందుకోసమే పొయ్యి అంటి పెట్టేసుకున్నాను అనమాట. అంటుకుంటుంది కదా. ఇప్పుడు బెల్లం ఉంది కదా, బెల్లం వేసేసుకుందాం. అర్ధం నీళ్ళు, చూడండి, అర్ధం నీళ్ళు వేసేసుకుందాం. దీన్ని గట్టికి ఇక్కడికి వేసేసుకుంటున్నాను నీళ్ళు. బెల్లం బాగా కరగాలండి, పాకం రావాలన్నమాట. చక్కెర అని చెప్పాను కదా, వేసేసుకోండి. చాలు, అంతే. నేను పిండి తీసేసుకొని ఇలా అనుకున్నా. చూడండి, బెల్లం అంతా కరగడానికి వచ్చిందనమాట. చూడండి, కరిగింది కదా. ఇంకా పాకం ఒక్కటే రావడం ఒక్కటే. వేలక్కలు అని చెప్పాను కదా, వేసేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది. చూడండి, ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు పిండి చూడండి, దీని నిండా పిండి. అలాగే నేను ఒకటి చూపించలేదు కదండి, సోడా పొడి అనమాట. ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఒక గిన్నెలో నీళ్ళు తీసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, పాకమైందో లేదో చూసుకోవడం ఎలా అంటే,
ఇలా గిన్నెలో నీళ్ళు తీసేసుకున్నాం కదా, చూడండి ఇలా వేసేసుకున్నాం కదా, పాకం అయిందనమాట. ఇలా ఒక దగ్గరికి రావాలి. ఇలా అంటే చూడండి చూడండి ఇలా చేతికి ఇలా రావాలి. నీళ్ళు వేస్తే కూడా పాకం అయింది కదా, పాకం అయితే తయారైపోయిందనమాట. ఇప్పుడు పిండి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. చూడండి పాకం అయితే వచ్చేసింది కదా, ఇలా దింపేసుకుందాం. పిండి వేసేసుకొని కలిపేసుకుందాం. ఇంకా బాగా కొంచెం కొంచెం వేసేసుకొని కలిపేసుకోండి. సోడా పొడి అని చెప్పాను కదండి, ఇది కొంచెమే వేసేసుకోండి, లేకపోతే నూనె అయితే ఇంకా ఎక్కువ తాగుతుంది అనమాట. వేసుకుంటున్నా, కాస్త నూనె వేసుకుంటున్నా. అంతా ఇలా అంటించుకోవాలన్నమాట. చూడండి ఇలా ఇలా కలిపేసుకున్న పిండి వచ్చేసి పక్క తీపిచ్చి చూపిస్తా చూడండి. ఇలా ఉండాలన్నమాట పిండి. అత్రాసులు అంటే ఎప్పుడు చేయాలండి? ఇప్పుడు మనం పొద్దున్న 7 అవుతుంది అనమాట టైం. ఇప్పుడు సాయంత్రం వచ్చి చేసేసుకోవచ్చు, బాగా వస్తాయి అనమాట. ఇప్పుడే చేస్తే కాస్త బాగా, సాయంత్రం చేయడం ఇంకా బాగా వస్తాయి. ఇలా గిన్నెలో తీసి పెట్టేసుకుందాం. ఇంకా ఇలా ఉండాలన్నమాట. చూడండి ఇంకా ఇలా బట్ట మూసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మేము అత్రాసులు పాకం పెట్టేసుకున్నాం కదా. అత్రాసులకు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేను కొన్ని చేసి చూపిస్తా చూడండి. ఇలా నూనె అంటించుకోండి. ఫస్ట్ నూనె అంటించుకున్న తర్వాత పిండి ఎందుకంటే కాస్త ఉంది చూడండి, ఎందుకంటే నేను అప్పుడే చేసేసుకున్న కొన్ని వీడియో చూపించాలి కదా మనం చేసినప్పుడు, అందుకోసమే చూపిస్తున్నా చూడండి. ఇలా చేతిలో తీసుకున్న తర్వాత ఇలా అనుకుంటే చాలు. చూడండి పిండి ఎంత మెత్తగా ఉందో. 3 రోజులు 5 రోజులు కూడా ఉంటుందండి ఈ పిండి, బాగానే ఉంటుందన్నమాట. చూడండి చూడండి నూనె అయితే నేను అప్పుడే వేడి చేసేసుకున్నా. వేసేసుకుందా నూనెలో. చూడండి కనిపిస్తున్నా కదా. చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. పాకమోటే బాగా రావాలన్నమాట. నేను చూపించాను కదా, అలాగే పెట్టుకోండి. ఇంకా మనం నూనెలో వేసేసుకోవడం చేసేసుకోవడం అది అంతా మామూలే. పాకం మాత్రం కరెక్ట్గా రావాలన్నమాట. ఇప్పుడు ఇలా తీసేసుకుందాం. చూడండి కనిపిస్తుంది కదా. ఇది ఎట్లా చూడండి చూపిస్తా. ఇలాంటిది తీసేసుకొని ఇలా ఒత్తుకోండి. ఎందుకంటే నూనె వచ్చేసి ఎక్కువ తాగుతుందండి, అందుకోసం ఇలా ఒత్తుకుంటే కాస్త మంచిదనమాట. నూనె కూడా ఎక్కువ మనం తినరాదు కదా, అందుకోసమే ఇలా ఒత్తేసుకోండి. బాగున్నా కదా, టేస్ట్ అయితే ఇంకా బాగుందండి. నేను అప్పుడే తిని చూశాను. చూడండి నూనెలో వేసుకున్నా ఎలా చూడండి పొంగుతున్నాయి. చూడండి
గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి మీతో మాట్లాడుకుంటా ఇది చూడండి కాస్త మాట అనిపించింది. చూడండి ఎలా ఉబ్బుతున్న గోల్ గుండ్లు అయినా చూడండి. మళ్ళీ పడిపోయింది అది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, మరొకండి. తీసేసుకున్నాం కదా, గ్యాస్ కూడా ఆఫ్ చేసేసుకున్నాం. ఇంకా చూడండి ఫ్రెండ్స్ అత్రసలు రెడీ కదా, చాలా అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పక చేసుకొని తినండి ఇంట్లో. చూడండి నేను తిన్నా అప్పుడే, ఎందుకంటే చెప్పాను కదా పిండి ఎక్కువ ఉందని, అప్పుడే చేసేసుకున్నా అని. ఎందుకంటే టైం లేదు ఫ్రెండ్స్, పొద్దున్నే లేచి పనికి వెళ్ళాలి కదా, మళ్ళీ వచ్చిన తర్వాత టైం అవుతుంది ఫ్రెండ్స్. అందుకే తీద్దాం, కాస్త ఉన్నప్పుడు కొంచెం తీద్దామని తీసిన. మస్తు అయితే మస్తు ఉన్నాయి. సరే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ఒత్తేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, మరొకండి. బాయ్.